అసలు పాముకి సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న సంబంధం ఏంటి? కొన్ని చోట్ల సుబ్రహ్మణ్య స్వామి పాము రూపంలో ఎందుకు పూజిస్తారో తెలుసా? చూద్దాం రండి. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించిన తర్వాత దేవతలందరూ కలిసి దేవసాన్ని ఇచ్చి వివాహం చేశారు. తర్వాత విష్ణుమూర్తి సంకల్పం ఏంటంటే మనుషులు బాగా పుట్టి సృష్టి బాగా జరగాలి అని, దానికి కావాల్సింది మనుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలి. అది పెంచడానికి సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలోకి తీసుకురావాలని అనుకున్నాడు. అందుకే వల్లీదేవిని ఒక బోయవాళ్ళ వంశంలో సర్పజాతిలో పుట్టేలాగా చేశాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవిని పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళ జాతి వాళ్ళే అయి ఉండాలి. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్పరూపంలోకి మారి వల్లీదేవిని పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి సుబ్రహ్మణ్యుని సర్పరూపంలో పూజిస్తూ ఉన్నారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి మనుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచి సంతానం ఇస్తున్నారు. ఇది సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో పూజించడానికి గల కారణం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః.